పెట్టుకున్నావా? పెట్టుకున్నాం. ఇది లేకున్నా ఫ్రీ బస్ ఎక్కువచ్చు. సరేలే, ఇగో ఈ డబ్బులు దగ్గర పెట్టుకో. ఖర్చులు పెట్టు. అక్కడ ఉన్నా ఉండని వెళ్ళగానే ఫోన్ చేయి. సరే సరే కానీ జాగ్రత్త. నువ్వు పైలాగా పో. బస్సులో ఫుల్ మందులు ఎప్పుడు చూస్తున్నాను. వెళ్ళగానే ఫోన్ చేయి. సరే సరే మంచిది. నాకు నాకు చెల్లెకు నువ్వు గాలు తీసుకొచ్చుకోవాలంటే ఏమన్నా అంటే మేము వెళ్తుంది తిరుగుతుంది. ఇక ఏమైతే పొద్దుగాల ఏంటి ఇంకనైతే రాలే. ఏమన్నా అంటేనేమో ఏం లేదు, ఏం చేయాలో అర్థం కాకుండా కూర్చున్నా. ఏం చేయమంటావు? ఏం చేస్తాను నేనంటే ఏం చేయాలో అర్థం కాకుండా కూర్చున్నా అంటూ. ఏమైంది? ఏమైంది అంటే నువ్వేమైనా ఆర్చేటోనుగా తీసేటోనుగా నీకు చెప్పినా కానీ వేస్ట్ అయినా. ఏం చేయమంటావు? నువ్వు చెప్తా కదా నేను చేసేది. ఏమైందో చెప్పా అంటే ఏమైనా ఆశటోను తీసేటోను అంటాను. ఏమైనా తలకాయకి తిరుగుతుందా? చెప్పా అంటే ఏం చెప్పాలి? మీ అమ్మ మాత్రం వాళ్ళ అమ్మగారింటికి పోతుందట, నేను మా అమ్మగారింటికి పోవద్దట. ఏం చెప్పాలి? ఇంకా అవ్వగారింటికి పోతా అంటాను. నువ్వు ఎన్ని రోజులు అవుతుంది? నువ్వు వచ్చి 3 రోజులు అయితే లేదు. మా అమ్మ ఎప్పుడోసారి పోయేస్తుంది. ఎప్పుడోసారి పోతాంది. 3 రోజులు అయితే అంటే ఏపటి దూరం ఉన్నారా? బస్ ఎక్కితే 10 నిమిషాలు పోయి 10 నిమిషాలు ఎక్కుతా. పోతే అక్కడేమో వారాలు నెలలు ఉన్నట్టు చేస్తాను. అబ్బా కొడుకు నాకు మంచిగా దాపరం అయిండు. ఏంది దాపరమైన అంటాను? నీకు బాగా పొగరు వచ్చింది నీకు. ఏంటిది మీరు మీకన్నావు? అట్లనే మీ అమ్మతో మాట్లాడు. ఏంది ఇది? ఏం చెప్తున్నారు? ఎందుకు అవుతుంది? దాపరమైన గీపరమైన మాట్లాడుతుంది. మాట్లాడనా? నేను పోవద్దట నా అమ్మగారింటికి. వీళ్ళు పోతే ఏం లేదు. ఏమైందన్నా ఈ లొల్లేంటి? మొన్న 3 రోజులు అయితే లేదు. అవ్వగారింటికి పోతాను అంటుంది. ఏమైంది వదిలే? నువ్వు కూడా గిట్లనే? ఏం లేదక్క, అత్తమ్మ లక్క ఇళ్ళలో గాజులు వేసత్తా అని పోయింది. మరి నాకు ఒక చెల్లు ఉంది కదా, మరి నేను కూడా గాజులు వేసుకోవద్దా? అత్తమ్మ ఉన్న వాళ్ళకి అత్తమ్మ పోయి వేసుకుంటాంది. మరి నాకు ఒక్కతే చెల్లె కదా, మాకు ఎవరైనా రమ్మంటే వాళ్ళు ఉన్నారా? మాకు ఉన్నోళ్ళు ఎవరు? మా అమ్మ మా చెల్లె కదా. చెప్పు. నేను కూడా నీకు గాజులు వేస్తానికి వచ్చిన, సరేనా? బాధపడవు. తర్వాత మీ చెల్లెళ్ళ ఇంటికి పోవాలి, సరేనా? సరే దా. అక్క అందరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారు కానీ ఏంది లొల్లి? ఇక అది ఎప్పటికీ మాకు ఉండేదే కానీ అన్నయ్య ఏం పనికి పోతాండ? అదే పనికి పోతాండా? అదే పని చేస్తున్నాడు కానీ ఆడితే ఇల్లు సంసారము నిలబెట్టుకోవాలన్నా ఆడదాని దగ్గరనే ఉంటుంది, పోగొట్టుకోవాలన్నా ఆడదాని దగ్గరనే ఉంటుంది. అయినా లొల్లులైతే మనది మనం లోపల ఉంచుకోవాలి కానీ అంత గట్టిగా చేస్తే బయటపడదా? తర్వాత నీకు విలువ ఉంటుందా? వదిన ఇంకెప్పుడు అట్లా చేసుకోకు. కరెక్టే అక్క నువ్వు చెప్పింది, కానీ ఏం చేయాలన్నది అర్థం కాదు. నా సంసారం నేను బయట వేసుకుని నాకేమన్నా మంచిగా అనిపిస్తుందా? కాకపోతే ఏంటంటే చిర్రు మొర్రు ఆ దేవుడు చల్లకుండా అసలు మాకు పిల్లలన్నా పెడతలేదు. పిల్లల్ని పెట్టినా కానీ అట్లా ఏదో సాగిపోయేది కావచ్చు. అది ఎంత ఒక్క కొద్ది ఉంటే తర్వాత ఇల్లు అంత మంచిగా ఉంటుంది, తెలుసుకోవదనే. సరే అక్క నువ్వు చెప్పినావు కదా, నాకు సొంత అక్క లెక్క చెప్తావు ఆడబిడ్డ అయినా అని. నీ మాట వినకుంటే ఇంకెవరి మాట వింటే చెప్పు. అయినా గాజులు తెచ్చినావా? అవును, కానీ నేనే తీసుకురాలేదు. మరి ఒక్క గాజులు వేస్తాను కత్తానని చెప్తే నేను కూడా కొనుక్కరాకపోతున్నా చెప్పు. ఏం కాదు, ఇవే ఇద్దరం వేసుకుందాం. అయినా నువ్వు రెడీ కాకముందు అమ్మ ఎప్పుడు వస్తా అన్నది? అత్తమ్మ రేపత్తా అన్నది. సరే నేను అమ్మతో ఫోన్లో మాట్లాడతా కానీ మా ఆయన తొందర రమ్మన్నది. ఈ కేసు మళ్ళీ పోవాలని రెడీ కావు. అయినా కానీ రాక వచ్చినావు, ఏదో 10 నిమిషాలు కూడా కాలే. ఇక మళ్ళీ నువ్వు వచ్చినాక ఎదురైందంటే పోతాను ఆడితే అదంతా లేదు. ఇవాళ గాజులు వేసుకోవాలి, రేపు పోవాలి. అవసరమైతే అన్నయ్యతో నేను మాట్లాడతా. ఉండక్క ఇవాళ ఒక్కరోజు. ఏమంటాడో మరి. అవసరమైతే మీ అన్నయ్యతో మాట్లాడిద్దాం, కానీ ఇవాళ ఒక్కరోజు ఉండక్క. చూద్దాం, ఫస్ట్ అయితే రెడీగా. సరే దా. అమ్మ మా అంటే బస్ స్టాండ్ దాకా పోయి ఉంటుంది. బస్ ఎక్కినా నెక్స్ట్ స్టాప్లో అయినా దిగి వస్తుంది కదా ఫోన్ చేస్తే. రేపటి దాకా ఎందుకు మళ్ళీ? ముందే మా ఆయన తొందరగా రమ్మన్నాడు.
హలో హలో చెప్పురా బుజ్జి. అగో వచ్చినవా? నువ్వు చెప్పకుండా వచ్చినవేంద్రా? సరే నేను బస్ స్టాండ్లో ఉన్నా. సరే నేను అత్తాను ఉండు ఇంటికి. వదిన చెప్పింది నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినావని. నువ్వు వచ్చాయమ్మా. అవును కానీ బస్సు ఎక్కినావా? అమ్మ ఇంకా బస్సు ఎక్కలేదు కదా. అమ్మ తొందరగా రాయే, మళ్ళీ నేను వెళ్ళాలి. సరేనా? సరే మరి. ఏం పని చేస్తున్నావు ఇప్పుడు? ఎండాకాలం కదా, ఏమైనా పని దొరుకుతుందా? ఏం లేదు, మొన్నటిలాగా యువ ప్రకాష్ట చేసిన ఇప్పుడు టెండర్ అయిపోయింది. ఇక వేరే మళ్ళీ శ్రీరాంపూర్ ట్రై చేస్తాను, దాన్ని ఎక్కుదామని ఇస్తాను. అందుకని వెయిట్ చేస్తాను. ఇంకా ఫోన్ చేసిన పనికి ఒక 2 రోజులైనా ఫోన్ చేయని ఉన్నారు. అందుకని చెప్తాను. ప్రస్తుతానికి ఏంటంటే ఎవరైనా వెళ్తే టెంపరీ పోతాను, లేకపోతే వెళ్ళాను. ఈ కంపెనీ పని లేకపోతే ఇంకో కంపెనీకి షిఫ్ట్ చేస్తారు కదా మిమ్మల్ని. చేసేది కాకపోతే కానీ కొంతమంది పంపించారు. ఇక మమ్మల్ని కూడా పంపిస్తాను కానీ ఇక నేనే పోలేదు. ఎందుకంటే దూరం బాగా కాబట్టి మళ్ళీ ఇడిచిపెట్టిపోతే ఎట్లాను అట్లా ఆలోచిస్తాను. ఇక బయట టెంపరీ పోయేస్తాను. పోయి వచ్చే వరకు వీళ్ళిద్దరికి ఏదో ఒకటి మాట అనుకుంటాను. అనుకునే వారు నేను వచ్చే వరకు అది లొల్లి పెట్టుకుంటా అంటే ఇప్పుడు అవ్వనలేను పిల్లనలేను అన్నట్టు ఇక దాన్ని దెబ్బ కొట్టుడు అవుతాను. అన్న నీకు ఎంత కోపం వచ్చినా కానీ వదిలేను కొట్టద్దన్నా. నువ్వు తాళి కట్టినవన్న ఒకే ఒక కారణంతో తల్లిదండ్రులు ఇసిపెట్టి, అన్నదమ్ములు ఇసిపెట్టి, అకేళ్ళని ఇసిపెట్టి మన ఇంటికి వచ్చింది. నేను కూడా ఇంకో ఇంటికి పోయినా కదా. ఈ బావ చూడు నన్ను ఎంత మంచిగా చూసుకుంటుండో. ఆడోళ్ళు కన్నీరు పెడితే ఇంటికి అరిష్టం అన్నా. ఇంకోసారి వదిలేను అట్లా కొట్టకు, సరేనా? నాకేమైనా కొట్టాలని నాకు ఏమైనా బాగురామా? కాకపోతే అది వీళ్ళు అట్లా లొల్లి పెట్టుకుంటాను, నాకు కూడా చిరాకు అనిపిస్తాను. అవ్వకు భార్యకి మధ్య సైలెంట్ ఉంటేనే సంసారం చక్కబడుతుంది అన్న. నువ్వు సైలెంట్ ఉండు, వాళ్ళిద్దరే చక్కబడతారు. అన్న నేను ఇట్లా అంటున్నానని నువ్వేం అనుకోకన్నా. ఇంట్లో ఇల్లాలు సంతోషంగా ఉంటేనే ఇంట్లో సిరి సంపదలు ఉరుస్తాయని అంటారు. వదినే నువ్వు మంచిగా చూసుకో అన్న. మన ఇంటి మహాలక్ష్మి ఎవరు? వదినేనే కదా. ఆమెను గుట్టకుండా మంచిగా చూసుకో అన్న జరా. దాన్ని కొట్టాలని నాకు ఏమైనా పాగరమారా? ఏదో కోపం మీద చేసుకున్నా. ఇక నువ్వు చెప్పినా కదా నీ కాడికి దాన్ని ఏం చేసుకో మాట కూడా అన్నా. అగో ఉద్యోగం ఎప్పుడు వచ్చినావురా? నువ్వు ఇంట్లోకి వెళ్ళాక ఫోన్ చేస్తే నువ్వు పోకపోతుంటే కదా. నేను బస్ స్టాండ్ నుంచి మరి వచ్చిన ఫోన్ చేసిన వాళ్ళే. అత్తాను ఒక ముచ్చట చెప్పొద్దా నాకు? ఏమో అమ్మ అంత దోయలేదు నాకు. ఉంటావు కదా ఇంట్లోనే అనుకున్నా. అనుకోకుండా పెద్దమ్మను చిన్నమ్మ ఫోన్ చేసిండ్రు. నేను అన్నం చెప్పినా వెళ్ళిపోయాను. సరేగానమ్మా ఇక్కడ కూర్చుందిరా. సరే బిడ్డ, ఒక్కదాన్ని వచ్చిన వాళ్ళు రాలేదా? అల్లునికి పేమెంట్ ఇచ్చేటి ఉన్నాయని రాలేదమ్మా. అసలు బాగా రానన్నాడు. అసలు రానన్నాడు అన్న. అది బాగుంది. సాయంత్రం వరకు ఇట్లా అత్తనే వచ్చాను నేను అనుకుంటాను. రాడు. సరేగాని రమేష్, ఇలా మంచి రోజు అంట, గాలి వేసినట్టు వచ్చింది చెల్లె. ఇవన్నీ ఇక్కడ సాపేద్దాం. ఇక్కడ అద్దమ్మా, ఆ రూమ్ లో పోయి వేసుకుందాం పాలు. సరేరా. పియ్యు దొరికినా ఇక్కడే. ఎందుకంటే నువ్వు మళ్ళీ వస్తున్నావా? ఏదో సందర్భంతో వస్తున్నావు కాబట్టి పుయ్యడమే.
గాజులు వేసుకో. సరే నువ్వే ఇయ్య. నేను వేసుకోవడం ఎందుకు? మంచి సెట్ అయింది. బాగుంది. బాగున్నాయి అక్క. అవునా, చేతి నిండా గాజులు వేస్తే ఇంటి మహాలక్ష్మి ఎక్కున్నావు. సరే కానీ సుమా, బుజ్జికి ఇవాళ సీరున్న తీసిపెట్టు గాజులేసి. సరే అత్తమ్మ, పెడతా. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా నాకు? ఇదేమత్తమ్మ? అవును అదే, ఎందుకంటే నువ్వు బుజ్జి ప్రజల గాజులు చేసుకుంటలేరా? నీకు నువ్వు ఆమెకి వేసినావు, నీకు ఆమె ఎత్తుంది, సంతోషం. పోయి ఇవాళ బాగా చూస్తున్నావు. నువ్వు అత్తన్నాని ఒక్కసారి ఫోన్ చేయకపోతే నేను కూడా మంచిగా నీకు తగ్గట్టు గాజులు తీసుకురాకపోయినా చెప్పు. ఎందుకు? మాకేమన్నా 10 మంది ఉన్నారా ఆడబిడ్డలు? ఒక్క ఆడబిడ్డవు గింత సంతోషంగా వచ్చినప్పుడు ఎంత సంతోషంగా మేము కూడా నిన్ను అత్తయ్యంటికి పంపించాలి? చెప్పకుండా చేయకుండా వచ్చినావు. ఇంకా ఏ విశేషాలు? చాలా బాగున్నాయిరా. అసలు నీకు మంచిగా సెట్ అయ్యాయి గాజులు. ఇయ్యో ఇట్లా చూపించు. ఇయ్యో చూసినావా, నువ్వు నాకు కూర కొనుకొచ్చినావు కాబట్టి ఇంత అట్రాక్షన్ ఉన్నాయి. వచ్చినాయి షేర్ చేసుకుంటే గిట్లు ఉన్నాయి. ఏం కాదులే అమ్మా. సరే కానీ తర్వాత మనం షాపింగ్కి అయినప్పుడు నేను తీసుకున్న గాజులు నువ్వు వేసుకొని వాడు, ఓకేనా? సరే కరెక్టమ్మా. సెట్ చేసుకోరు ఎట్లు. సరే మీరు సంతోషంగా ఉంటే మాకు సంతోషం కదా. అవునమ్మా. సరే అమ్మా, మళ్ళీ నేను వెళ్ళిపోవాలి ఇంటికి తొందరగా. వెళ్తాను. ఒక్కరోజు ఉండొచ్చు కదక్క, ఇంత ముందే వచ్చినా ఇప్పుడే వెళ్తా అంటాను. వెళ్ళాలమ్మా నేను. ఆయనకి లెక్కలు ఉన్నాయంటే ఆయన తీసుకురాకపోతే మళ్ళీ వచ్చి వెళ్తా అంటాను. అల్లుడంటే రాకపోయా కానీ ఒక్క పొట్టు ఉండిపోరా బుజ్జో. బాబు కూడా ఉండమంటాడు కదక్క, ఉండు ప్లీజ్. లేదు బాబు, నేను పోవాలి. ఇంతమంది అనేది కూడా పోతావా బుజ్జి? ఉండరాదు, మాకు కూడా సంతోషం కదా. కొబ్బరి ఉండి పొందులో మాకుంటది. అన్నయ్య ఫోన్ చేసి చెప్పు బాబా. సరే చెప్తాను. ఏ ఉండుడే వాళ్ళ. సరే నువ్వు కూడా అల్లుడికి ఫోన్ చేసి చెప్పు. చెప్పు చెప్తా. సరే మీరు అక్కడ నవ్వుంది. మరి అమ్మాయి చేతి నవ్వుతుంది. మధ్యతరగతి కుటుంబంలో చిన్న చిన్న ఆనందాలే ఎంతో సంతోషకరమైనవి.